వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు చిల్లీ ప్రాన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లోని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ తీసుకొని ఈ విధంగా వేసి మొత్తం కలుపుకోవాలి. దీంట్లో శుభ్రం చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పాన్లోని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల్ని వేరేగా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వీటిని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోద్ది. అదే పాన్లో అదే ఆయిల్లో 3 స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ పడుతుందండి దీంట్లో. హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు చిన్నవి వేసి కొద్దిగా ఫ్రై చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. సోయా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చిని వాటర్లో నానబెట్టి మిక్సీ పట్టుకున్నది 2 స్పూన్లు వేసుకుందాం. దీంట్లో కారం వేరేగా వేయవసరం లేదు. ఈ విధంగా కలుపుకునేక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసి కలిపి ఈ లిక్విడ్ వేసుకోవాలి. ఈ లిక్విడ్ వేసాక 2 మినిట్స్ తర్వాత కలిపాక డీప్ ఫ్రై చేసుకున్న రొయ్యలన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చిల్లీ ప్రాన్స్ రెడీ అయిపోయింది.